కాకినాడ జిల్లాలో కోడి పందాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. హైకోర్టు ఆదేశాల మేరకు కాకినాడ జిల్లాలో కోడి పందాల నిర్వహణపై నిషేధం విధించినట్లు అధికారులు తెలిపారు. కోడి పందాలు నిర్వహించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 1960 జంతు హింసా చట్టం, 1974 గేమింగ్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కోడి పందాలు నిర్వహించే వారిపైనే కాకుండా కోడి పందాల కోసం స్థలాలు ఇచ్చే వారిపైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. శుభాకాంక్షలు తెలియజేస్తూ డిపిఆర్ గారు ఈ కోఆర్డినేషన్ మీటింగ్ డీటెయిల్గా చెప్పారు. దీనిలో మండల లెవెల్లోనూ జిల్లా లెవెల్లో ఎవరితో ఎట్లా కోఆర్డినేట్ చేస్తారంటే సార్ డీటెయిల్ చెప్పారు. ఇది యాజ్ పర్ డైరెక్షన్ ఆఫ్ ది హైకోర్టు, ఆనరబుల్ హైకోర్టు వారి డైరెక్షన్స్ ప్రకారం చట్టరీత్యా ఏవైతే ఉన్నాయో ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలన్న దాని గురించి ఆల్రెడీ మా గౌరవనీయులైన ఎస్పీ గారు రెగ్యులర్గా జరిగే మాకు టెలికాన్ఫరెన్స్లో కానీ లేదా ఆల్రెడీ సెట్ కాన్ఫరెన్స్లో రెగ్యులర్ చెప్తా ఉన్నారు. ఇద్దరు సబ్ డివిజనల్ ఆఫీసర్స్కి దీనికి ఎవరైతే రెలివెంట్ ఉన్న ఎస్హెచ్ఓస్ వీళ్ళందరికీ కూడా ఈ బర్రెలు కానీ లేదా మీరు ఏదైతే కాక్ఫైట్ అని మనం ఇదంటున్నామో వీటన్నిటి కూడా నిషేధించాలని కొన్ని కాక్ఫైట్స్ జరిగే గ్రౌండ్స్ని ఐడెంటిఫై చేసి దాన్ని ఆల్రెడీ డిమాలిషన్ చేయడం జరిగింది. రిపోర్టింగ్ సిస్టమ్ గ్రామ స్థాయిలో కానీ ఎక్కడైనా మాకు కొన్ని అనానిమస్ కాల్స్ కూడా వస్తాయి. ఆ కాల్స్ ద్వారా కూడా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే క్విక్గా పోలీస్ డిపార్ట్మెంట్, ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్స్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కూడా షేర్ చేసుకుని ఎక్కడికక్కడ చర్యలు అనేది తీసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా దీనికి బదులుగా మనం సంక్రాంతి అంటే ఇదే మనం చేయట్లేదు, ఇతరమైనటువంటి గేమ్స్ ఏవైతే ఉన్నాయో సాధారణంగా మన గ్రామాల్లో చూసుకుంటే ఖోఖో, కబడ్డీ, అదేవిధంగా ఇతర కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనం చేస్తూ ఉంటాం. అదేవిధంగా బిల్లాకర్రాట ఆడుతూ ఉంటారు, అదేవిధంగా తొక్కుడు బిల్ల ఆడుతారు, తగ్గబారు, అదే తాడట్లు, ఇవన్నీ కూడా ఒకప్పుడు మనకి మన గ్రామాలలో జరిగిన ఈ పండగ సందర్భంగా జరిగినటువంటి ఆడుకునేటువంటి ఆటలు. అటువంటి ఆటలని ఆ విధమైనటువంటి సాంస్కృతిక సంప్రదాయాలని ఎంకరేజ్ చేయాలంటే ఏవైతే ఈ నట్టింగ్ కానీ, అదేవిధంగా జూదం కానీ, అదేవిధంగా కోడి పందాలు కానీ, ఎటువంటి పందాలైనా అటువంటివన్నీ కూడా పూర్తిగా నిషిద్ధం. కాబట్టి ప్రజలు అందరూ కూడా ఈ సందర్భంగా చట్టపరమైనటువంటి నిబంధనలు ఏవైతే ఉన్నాయో, హైకోర్టు నుంచి వచ్చినటువంటి ఆదేశాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా అమలు చేయడంలో జిల్లా యంత్రాంగం చాలా కఠినంగా వ్యవహరిస్తుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ప్రజలందరూ కూడా చట్టపరమైనటువంటి నిబంధనలు